అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి ముఖ్యంగా చూసుకుంటే సూపర్ 6 అనేటువంటి పథకం. ఈ సూపర్ 6లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అసెంబ్లీ వేదికగానే అమలు చేసే పరిస్థితి లేదు అనేటువంటిది సంబంధిత శాఖ మంత్రుల ద్వారా తెలియజెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరోపక్క చూసుకుంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఒక్కోసారి నాకు భయం వేస్తుంది అనేటువంటి కామెంట్స్, హామీలు అయితే ఇచ్చాను కానీ ఖజానా చూస్తే వీటన్నిటిని అమలు చేయాలంటే భయం వేస్తుంది, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఎట్లా చూడాలి సార్ అసలు ఏముంది 40 years ఇండస్ట్రీ హైటెక్ సిటీ నేనే కట్టా, అమరావతి లక్షల కోట్ల రూపాయలు జనరేట్ చేస్తుంది, ఇవన్నీ ఆయనే చెప్తాడు. బిల్ గేట్స్ని తెచ్చారని ఆయనే చెప్తాడు, చక్రం తిప్పినోని కేంద్రంలోని ఆయనే చెప్తాడు, అన్నీ ఆయనే చెప్తాడు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇది కుదురుతుందా కుదరదా అన్న సంగతి తెలియదా? లెక్క చూసుకోలేదా? 40 years ఇండస్ట్రీ కదా, మాత్రం లెక్క చూసుకోలేకపోయావా? ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఉంటే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,000 రూపాయలు కుటుంబానికి. అలాంటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 1,42,00,000 కుటుంబాలకి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. మాత్రం లెక్క తెలియదానికి 65 లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్కరికి 20,000 ఇస్తానన్నాం. ఆ 20,000 కూడా ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు. అంటే ఎక్స్ట్రా 6,500 కోట్లుగా 6,500 రూపాయలని 65 లక్షలు పెట్టి మల్టిప్లై చేసుకుంటే నీకు ఎంత తెలుస్తుందిగా? అమ్మఒడి కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పాడు. తెలియదు ఆయనకి కుదురుతుందా కుదరదా అని? అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 80 లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. 80 లక్షలని నువ్వు 15,000 పెట్టి మల్టిప్లై చేయి అంటే ఈ 80 లక్షల మంది పిల్లల్లో ఒకళ్ళు ఉండొచ్చు, ఒకటే కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. 80 లక్షలని నువ్వు 15,000 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో నీకు తెలియదా? అంతే కదా, దానికి రోడ్ మ్యాప్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇక దానికి నాకేమీ తెలియడం లేదు, నాకు భయం వేస్తుంది. ప్రజలారా మీరే ఆలోచించండి. అసలు గాడులు కాస్తున్నాం మనం, నీకు తెలియదా మాత్రం 40 years ఇండస్ట్రీకి? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ టెర్మినాలజీ. ఇదేంటంటే ఈ దిక్కుమాల టెర్మినాలజీ విని ఫ్లోలో మాకు కూడా వచ్చేస్తుంది స్వామి. ఐఎమ్ సారీ, ఆ మాత్రం తెలియదా? సిలిండర్లకు ఎంత అవుద్ది, అమ్మఒడికి ఎంత అవుద్ది, అదే అమ్మకు వందనం దానికి ఎంత అవుతుంది, రైతులకు ఇచ్చేది ఎంత అవుతుంది, స్త్రీలకి ఆర్టీసీలో కనుక ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తే ఎంత అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ 20 లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇస్తానన్నానంటే సంవత్సరానికి 36,000గా 20 లక్షలు 36,000 పెట్టి మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుందని నీకు తెలీదా? 4,000 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 65 లక్షల మంది ఉన్నారు, అన్ని రకాల కేటగిరీస్ కలిసి. ఎంత అవుతుందని నీకు తెలీదా? సింపుల్ క్యాలిక్యులేషన్ కదయా. అంతే కదా. మరి అన్నీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకుంటున్నావా ఏంది? ముందు చెప్పేయి, తర్వాత తూచనేయి, అలవాటే కదా. 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. ఎంతమంది ఉన్నారనేది ఓటర్ లిస్ట్ కూడా ఉంది కదా, రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 5,23,00,000 మంది ఉన్నారా, 5,40,00,000 మంది జనాభా ఉన్నారన్నది మనకు తెలియదు. ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ ఏంటంటే 5,40,00,000 మంది ఉన్నారని. ఈ 5,40,00,000 మంది అనేటువంటి ఫిగరు నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను సార్. రిగ్రెషన్ అనాలిసిస్ కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్కి 5,40,00,000 మంది ప్రజలు ఉంటారు అని నేను ఒక చిన్న రిగ్రెషన్ అనాలిసిస్ చేసి మ్యాథమెటికల్ టూల్ ఉపయోగించేస్తే వచ్చిన ఫిగర్ అది. బర్త్ రేట్ ఏంటి, డెత్ రేట్ ఏంటి, సంఘ సంవత్సరం తీసుకుంటే ఇప్పుడు అల్టిమేట్గా అదే ఫిగర్ వచ్చిందా? ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పా సార్. అంటే లాస్ట్ ఇయర్ చెప్పాను కాబట్టి నేను పెద్ద గొప్ప మనిషిని అని కాదు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మ్యాథమెటిక్స్ తెలిసినవాడిగా ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ఏంటి, క్రిటికల్ పాత్ మెథడ్ ఏంటి, పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించింది, ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అనేటువంటి టూల్ని ఎలా వాడతాడు పోలవరం లాంటి ప్రాజెక్టులకి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాగా. మరి చంద్రబాబు నాయుడికి తెలియదు ఆ సంగతి. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, చక్కగా తెలుసు, అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి వాడే. తెలివి లేనటువంటి వాడు కాదు, తెలివి తక్కువ దద్దమ్మా కాదు. ఆయన దృష్టిలో ఏంటంటే ప్రజలే ఉందయా, 4,000 మహాన్ బారేసి ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే ఓట్లు వేస్తారు, ముందైతే గెలుద్దాం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆయన
నెరవేర్చలేడన్న సంగతి ఎలక్షన్స్కు ముందే తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రజలు ఎక్కడ చెప్పు తీసి కొడతారో, ఉద్యమాలు కనుక వస్తే అధికారం పోతుందేమో, మధ్యంతర ఎన్నికలు వస్తాయో అన్న భయంతో చిన్నగా మొదలుపెట్టారనమాట. ప్రజలారా మీరే ఆలోచించండి, ఖజానాలో డబ్బులు లేవు. ఖజానాలో డబ్బులు లేవన్న సంగతి నీకు తెలియదు అయింది. కానీ ఇదే ఖజానాలో డబ్బులు లేవనే విషయానికి వస్తే సార్, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. ఈ 100 కోట్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు, ఎవడో అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ 100 కోట్లతో ప్రభుత్వం ఏమీ చేయలేదు, కనీసం ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారే స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఈరోజు చూసుకుంటే దాదాపుగా 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఏం చేద్దాం ఉంటావు అయితే ఇట్లాంటి లేవు అంటే ఎట్లా చూడాలి? నువ్వు ప్రజలని మభ్యపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, వీటిని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుద్ది వీటికి. సార్, సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అబద్ధాలు చెప్పడం, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం, దీన్ని మైండ్ గేమ్ అంటారు అన్నమాట. దీన్ని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చిన్నగా మొదలుపెట్టారనమాట. 3 సిలిండర్లు అంటే 3 తెలియదైంది నీకు ఆ సంగతి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఎంతమంది చదువుకుంటున్నారు అనేటువంటి ఫిగర్ చంద్రబాబు నాయుడికి తెలియదా? చంద్రబాబు నాయుడికి ఈ ఫిగర్లన్నీ అన్ని వస్తాయి. అప్పులకి సంబంధించింది ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళు కన్సర్న్ మినిస్టర్కి చెప్తారు. ఆ మినిస్టర్ల సమావేశంలో క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు అదే ఫిగర్ చెప్తాడు. ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచేగా వచ్చేది. అంతేగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి అప్పులు ఎంత తెలియదా? తెలియకుండా ఉండదు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి పిల్లలు ఎంతమందో తెలియదా? వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ దగ్గర ఇవన్నీ ఉండాలి. నాకు తెలియదు, ప్రజలారా మీరే నన్ను రక్షించండి, మీరే ఆలోచించండి, కానీ నేను హైటెక్ బాబుని, హైదరాబాద్ నేనే కట్టా. అన్నీ ఇలాంటివే చేస్తుంటారబ్బా. కొన్నిసారి గోదావరి పుష్కరాలు జరిగినాయి, 30 మంది చనిపోయారు, తెలిసిన వారమే. డేటా ఎగిరిపోయింది అంటాడు. ఎట్ట ఎగిరిపోద్దా డేటా? మరీ చెవిలో క్యాలీఫ్లవర్ పెడితే ఎట్టా? దానికి సీసీ కెమెరాలు ఉంటాయి, కెమెరాలన్నీ కూడా కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటాయి, కంట్రోల్ రూమ్లో సర్వర్లు ఉంటాయి, సర్వర్లకి అనవసరమైన డేటా ఏదైనా వస్తుందేమో, ఇంకోటి ఏదైనా వస్తుందేమో, ఇంకోటి ఏదైనా వస్తుందేమో అని వెనక ఫైర్ వాల్స్ ఉంటాయి, వైరస్లు రావు, డేటా పక్కాగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎంత పచ్చి అబద్ధం చెప్పాడంటే డేటా ఎగిరిపోయింది అంటాడు. సర్వర్స్లో డేటా ఎగిరిపోదు, డేటా ఎగిరిపోద్ది. ఉద్దేశపూర్వకంగా నువ్వు డిలీట్ చేస్తేనే పోద్ది. ప్రజలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, మనం ఏదో కంప్యూటర్లో డేటా డిలీట్ చేసామంటే ఇంక పోయింది, నన్ను ఎవడో పేగలాడు అనుకుంటానేమో, కానీ కంప్యూటర్లో డేటా ఎప్పుడూ పోదు. నువ్వు ఎంటర్ చేసిన డేటా అంతా కంప్యూటర్లోనే ఉంటుంది, దాన్ని తగలబెడితే కానీ అది పోదు. టేక్ గ్రాంటెడ్. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అన్ని సంగతులు కూలంకుషంగా చక్కగా తెలుసు. హైటెక్ బాబు కదా సార్. ఆన్లైన్లో ఇలా లైన్ గీస్తే తెలిసిపోద్ది కదా ఆయనకి. మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలియదా? ఏజ్ వైజ్గా మహిళలు ఎంతమంది ఉన్నారో తెలియదా? పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారో తెలియదా? ఆడవాళ్ళకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇస్తాను, నష్టం ఎంత వస్తుందో తెలియదు ఆయనకి. సార్ ఆల్మోస్ట్ సూపర్ 6 కుదరదు అన్న సంగతి తెలుసు, కానీ ఎలక్షన్లో గెలవాలి కాబట్టి చెప్పాయి. రోజు గెలవడానికి ప్రజల్ని మభ్యపెట్టారు, ఈ రోజు వీటిని ఏ విధంగా అమలు చేయకుండా వదిలేయాలి అనే దాంట్లో కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే మొదలుపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది. మీ భూములు లాగేసుకొని ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు, ఎవరికో అమ్మేస్తాడని కదా ప్రచారం చేశారు. ఆ ప్రతులు కూడా తీసుకొచ్చి తగలబెట్టారు కదా, అంటించి. అవునా? ఇప్పుడు చేయక తప్పని పరిస్థితి. అన్ని రాష్ట్రాలు చేసి తీరవలసినదే, చేసినటువంటి రాష్ట్రాలకు మేము ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు చచ్చినట్టు చేయాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఏం చేస్తామండి, మోడీ గారు చెప్పారు, ఆయన నాకంటే పెద్దవారు, ఆయన చెప్పారు కేంద్ర ప్రభుత్వం, నీ చేయక తప్పదంటాడు.